వెలిగేడు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ పేదల పక్షాన కొట్లాడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా 1,50,00,000 వరకు ఉన్న రైతుల రుణమాఫీలను మాఫీ చేయడం జరిగిందని, మిగిలిన రైతులకు కూడా ఆగస్టు 15 తారీఖులోపు 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలను మొత్తం మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. 2014 సంవత్సరంలో ఏర్పాటైన బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసి వచ్చించడం జరిగిందని, టీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో రైతులు పండించిన వడ్లను రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కమిషనర్ల రూపంలో రైతుల రక్తాన్ని తాగారని అన్నారు. దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా ఏ రాష్ట్రంలో ఏకకాలంలో రుణమాఫీ చేయలేదని అన్నారు. 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల రుణమాఫీని గత 15-20 రోజుల నుండి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పటివరకే 1.5 లక్షల వరకు కూడా రైతులకు సంబంధించినటువంటి రుణాలను మాఫీ చేయడం, ఇంకా 2 లక్షలకు సంబంధించి 15 ఆగస్టు రోజున కూడా ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 2023 ఎన్నికల ముందు నవంబర్, అక్టోబర్ ఎండింగ్ లా రైతు రుణమాఫీ ఇస్తున్నామని చెప్పి, కానీ శారణ % కూడా రైతు రుణమాఫీ జరగలేదు. ఆ జరిగిన వాళ్ళకు కూడా వడ్డీ మాఫీ కాలేదు. కానీ ఇవాళ ఇదొక చరిత్ర. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఏకకాలంలో దాదాపు 31,000 కోట్ల రూపాయలు పెట్టి రైతు రుణమాఫీ చేసేటువంటి చరిత్ర ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఈ దేశంలో